హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి నేను ఆవకాయ పచ్చడి అయితే పెట్టేసుకుంటున్నాను. కేజీలు పచ్చడి కాదండి, కొద్దిగా ఒక 2 కాయలతో పచ్చడి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను చూడండి. ముందుగా వాటర్లో మామిడికాయలు వేసేసి క్లీన్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా తొడిమెలు లేకుండా తీసేసి పక్కన పెట్టుకోవాలి, ఆరబెట్టుకోవాలన్నమాట. దానిలో కొంచెం తేమ ఉన్నా కూడా ఆరిపోతుంది. చూడండి, ఇలా నేనైతే కడిగేసేసి పక్కన ఒక క్లాత్ మీద అయితే పెట్టుకున్నాను, తొడిమెలు తీసేసి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుందాము. నేనైతే చాక్తోనే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చాకు పెట్టి కట్ చేసేసుకోండి. నేనైతే మా చాకు కొంచెం షార్ప్గా లేదని చెప్పేసి ఇలా అయితే కట్ చేస్తున్నానండి. మీకు కూడా మీరు వీలున్న సైజులలో మీరు కట్ చేసుకోండి. ఇలా ఆరబెట్టుకున్న మామిడికాయలను ఒకసారి తేమ లేకుండా ఒకసారి తుడుచుకోవాలి. ఇలా తుడుచుకొని ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టుకుంటే ఏదైనా కొంచెం తేమ ఉన్నా కూడా ఆరిపోతుందనమాట. ఇప్పుడు మనం మామిడికాయలు జీడి అదే టెంక మీద తెల్లటి పొట్టు అనేది వస్తుంది కదా, ఆ పొట్టు కూడా ఇలా తీసేసుకోవాలి, సపరేట్ చేసేసుకోవాలి. ఆ పొట్టు తీసేసి ఇలాగా మామిడికాయలన్నీ సపరేట్గా ఆరబెట్టేసుకుంటే తేమ మొత్తం ఆరిపోతుంది, కొంచెం పొడి పొడిలాడిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మామిడికాయల్ని సపరేట్ చేసేసి ఆరబెట్టేసాను క్లాత్ మీద. ఇప్పుడు మనం పచ్చడికి ఏమైతే కావాలో ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ముందుగా వెల్లిపాయల్ని పచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు వెల్లిపాయ పొట్టు తీసేసి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ముందుగా గ్రౌండ్నట్ ఆయిల్, సాల్ట్, ఆవపిండి, ఇది వచ్చేసి ఆవపిండి, మెంతిపిండి, కారం, గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మనం పచ్చడి ప్రిపరేషన్ అనేది చూసేద్దాం. ముందుగా కొలత తీసుకోవాలన్నమాట. మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయి అన్నది కొలత అయితే తీసుకోవాలి. నేనైతే ఈ బౌల్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఈ కప్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ కప్పుతో 4 కప్పుల మామిడికాయ ముక్కలు అయితే అయినాయి. ఇదే కప్పుతో మీకు నేను కొలతలు కూడా చూపిస్తాను. చూడండి, మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే కొలత కూడా తీసుకోవాలన్నమాట. 4 వంతులకి 1 వంతు అయితే తీసుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడు ముందుగా నేను ఇది పచ్చడి కొలత కాదండి, జస్ట్ ఆయిల్ అనేది మామిడికాయ ముక్కలు కలపటానికి యూజ్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఆయిల్ అనేది చూపిస్తాను ఎంత పట్టిందన్నది. ఇప్పుడు ఇట్లాగా మామిడికాయ ముక్క ఎక్కువ రోజులు మెత్తగా అవ్వకుండా ఉండడం కోసం ఇలాగా ఆయిల్లో ముందుగా కలిపి పెట్టుకుంటే ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుంది, ముక్క మెత్తపడకుండా ఉంటుంది. ఇలాగా మామిడికాయ ముక్కలన్నీ ఆయిల్లో కలిసే విధంగా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకుంటే ఆయిల్ అనేది ముక్కలకి పడుతుందన్నమాట. చూడండి, నేను ఇక్కడైతే వేరుశనగ నూనె తీసుకున్నాను. వేరుశనగ నూనె పచ్చళ్ళకి అయితే బాగుంటుంది కదా, పచ్చళ్ళకి వేరుశనగ నూనె యూజ్ చేస్తారు కాబట్టి నేను అదే తీసుకున్నాను. చూడండి, ఇలాగ 10 నిమిషాలు పక్కన పెట్టిన ముక్కల్ని ఇప్పుడు ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ ముక్కల్ని ఇంకొక బౌల్లో అయితే ఇంకొక పెద్ద గిన్నె, పచ్చడి కలుపుకొని గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో కలిపి పెట్టిన ముక్కల్ని వేసేసుకొని ముందుగా మనం ఆవపిండి అయితే వేసుకుందాము. నేను ఇక్కడ 50 గ్రాములు 50 గ్రామ్స్ అయితే ఆవపిండి అయితే తీసుకున్నాను. ఆవాలు వేయించి దోరగా వేయించి మిక్సీ పట్టి ఆవపిండి అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆవపిండి 2 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి వేసుకున్నాను. అదేవిధంగా ఇదే గిన్నెతో కాబట్టి మనం కొలత తీసుకుంది దాంతోనే కారం కూడా తీసుకుందాము. నేను ఆ కప్పు నిండా కారం అయితే తీసుకోవట్లేదండి, ఎందుకంటే కారం కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. చూడండి, ఇంచుమించు నిండుగా కాకుండా కొద్దిగా వెల్త్గా అదే కారం తీసుకున్నా. దాంతోనే ఉప్పు, సాల్ట్ కూడా మనం కొద్దిగా తగ్గించి ఆ బౌల్ నిండా కాకుండా 1:3 అన్నమాట కారం అయితే ఉప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టిన వెల్లుల్లి రెబ్బలనైతే గ్రైండ్ చేసిన వెల్లుల్లి రెబ్బలనైతే వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ మనం
ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి చాలా బాగా కలిసిపోయినాయి కదా. ముందుగా మనం ఇందాక కలిపి పెట్టిన మామిడికాయ ముక్కల నూనె ఉంది కదా, ఆ నూనెను అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇందాక ఒక కప్పు తీసుకుంటే దానిలో 1:3 అయింది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఏమైనా కొద్దిగా ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడైతే బాగా కలిసిపోయింది ఆయిల్. కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు, అందుకని చెప్పేసి ఇంకొక కప్పు ఆయిల్ అంటే 4 కప్పుల ముక్కలకి 2 కప్పుల ఆయిల్ అయితే నేను తీసుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ ఇంకొక కప్పు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. నాకు కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపించింది, అందుకని చెప్పేసి ఇంకొక కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను. మూడో రోజు ఏమైనా తక్కువ అనిపిస్తే ఆయిల్ కానీ లేదా సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి అంటే కప్పు ఫుల్గా తీసుకోలేదు, హాఫ్ తీసుకున్నాను. హాఫ్ తీసుకొని కలిపేసరికి సరిపోయింది. కొంచెం ఎక్కువనే అనిపించింది. మూడో రోజుకి కొంచెం పైకి తేలుతుంది కాబట్టి అప్పుడు ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు అన్న దాంతో ఇప్పుడు ఈ విధంగా అయితే కలిపాను నేను. చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఆవకాయ పచ్చడి. నాకైతే చాలా బాగా స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కలుపుతుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. చూడండి ఇలాగా మొత్తం కలిపేసుకుని జాడీలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు జాడీలో స్టోర్ చేయనండి, ఎయిర్ టైట్ కంటైనర్లోనే స్టోర్ చేసుకుంటాను. ఇది పెద్దగా ఒక 2-3 కేజీల పచ్చడి అయితే కాదు కదా, 1 కేజీ లోపలే ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. పచ్చడి అయితే కలపడం అయిపోయిందండి. ఇయర్ నేను ఎప్పుడు కూడా పచ్చడి జూన్ 1st వీక్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఏదో ఇది శాంపుల్గా పెట్టుకున్నాను అనమాట, తినాలనిపిస్తుందని చెప్పేసి. మా పాప, నాకు కాదు, నేను అసలు పచ్చళ్ళు తిన్ను, మా పాప తినాలనిపిస్తుందని చెప్పేసి మా పాప కోసం అయితే ఈ పచ్చడి అయితే ఇప్పుడు ప్రిపేర్ చేశాను. మీకు నచ్చిందా?